రేవంత్ రెడ్డి గారు, మాణిక్రావు ఠాకరే గారు వీరందరి సమక్షంలో వెనుకబడ్డ తరగతులకు చెందినటువంటి బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టే అధికారం అవకాశం నాకు రావడం సంతోషంగా ఉంది. నేను వారందరి అనుమతితో ఈ బీసీ డిక్లరేషన్ ని ఈ సభలో ప్రవేశపెడతా ఉన్నాను. రుకో జరా సబర్ కరో అన్న. ఇక్కడ ఎందుకు అవుతుంది? ఏం లేదన్నా, మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ఇక్కడ తగ్గుతే ఒక 20,000 కోట్లు వెళ్తాయేమో అని చెప్పేసి ప్రతి సంవత్సరం అనుకున్నాము. ఎందుకు అని అంటే మా సీఎం రేవంత్ సార్ ఉన్నాడు కదా, ఆయన ఏం చేసిందంటే మా బీసీలకు ప్రతి సంవత్సరం 20,000 కోట్ల బడ్జెట్ కేటాయించి రాష్ట్ర ప్రజలకు బీసీ ప్రజల్ని ముందుకు తీసుకెళ్తా అని చెప్పేసి ఈ యొక్క కామారెడ్డి గ్రౌండ్ ఉంది కదా, బీసీ డిక్లరేషన్ ఈ కామారెడ్డి గ్రౌండ్ నుంచి ఇక్కడ నుండి మొదలెట్టింది. అయితే ఇప్పటికీ ఈ యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటి వరకు బీసీలకు ₹1 కూడా కేటాయించలేదు. కనీసం ఇక్కడనే ఏమన్నా మన సీఎం రేవంత్ సార్ 20,000 కోట్లు పాతిందేమో తవ్వుకొని తీసి మన బీసీ ప్రజలకు వంచి బీసీ ప్రజల్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి మేము అనుకొని ఇక్కడ తవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అన్న. మళ్ళీ ఇక్కడ నన్ను వెళ్తాయేమో, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇలాగో ప్రకటిస్తలేడు, కేటాయిస్తలేడు బడ్జెట్, కాబట్టి ఇక్కడ నాకు తవ్వుతే 20,000 కోట్లు వెళ్తాయేమో అనే ఉద్దేశంతో మేము ఇక్కడ తవ్వుతున్నాం అన్న.